వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన రాజేంద్ర నగర్ లో చోటు చేసుకుంది. గత 2 ఏళ్లుగా ఓ మహిళతో వేణుకుమార్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వేణుకుమార్ హావెల్స్ ఎలక్ట్రానిక్స్ లో తెలంగాణ హెడ్ గా పనిచేస్తున్నాడు. అయితే వేణుకుమార్ పై అనుమానం వచ్చినటువంటి భార్య శిరీష ఆయన కదలికలపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో ప్రియురాలతో ఉండగా వేణుకుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కుటుంబ సభ్యులతో కలిసి దేహశుద్ధి చేసింది. అనంతరం పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం వేణుకుమార్ నార్సింగి పోలీసులు అదుపులో ఉన్నాడు. మా అల్లుడు, మా ఫాదరు, నేను వాళ్ళ బ్రదర్ని, మా మదరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నాడు. 7 to 8 years నుంచి పెట్టుకున్నాడు. 2 years నుంచి హరాస్ చేస్తున్నాం. నాకు తెలిసి 2 years అయింది సార్. తెలిసినప్పటి నుంచి 4-5 సార్లు పంచాలు పెద్దల సమక్షంలో. నీకు తెలిసిందిగా పెద్దల సమక్షం తెలిసిన అని చెప్పి నన్ను కొట్టుడు, నా మెడ నుంచి పిస్తల్ తాడు తెంపుడు, కనీసం మాకు డ్రింకింగ్ వాటర్ లేదు, నా బాబు స్కూల్ ఫీ లేదు, ట్యూషన్ ఫీ లేదు, కనీసం బుక్స్ కొనియలేదు, ఏది బేసిక్ నీడ్స్ కూడా నాకు ఇవ్వలేదు. 10 లక్షల శాలరీ నన్ను నా కొడుకుని మొత్తం మా జీవితాలను నాశనం చేసిండు సార్. వీడు ఇంత చిన్నోడు, వీడేం లైఫ్ ఏంది సార్? వీడి లైఫ్ ఏంది? నా లైఫ్ ఏంది? వీడు మొగోడంట ఎట్లనన్నా బతుకుతాడంట. మరి గాలికి వదిలేస్తే అవుతుందా సార్? నేను కదా కన్నది. ఇంటికి రాడు, ఆడికి వచ్చిందా అంటే బట్టలు తీసుకొని బట్టలు వెండుకోవడానికి వస్తాడు. ఆడికి బట్టలు వెండుకోవడానికి వస్తాడు సార్. ఆడికి వచ్చి మా కాలనీలందరికీ కూడా తెలిసిపోయింది, కాలనీలందరికీ తెలిసిపోయింది. నన్ను బాగా గుద్దిండు, నా పుస్తలు తాడు తెంపిండు. ఆల్రెడీ కేసులు అవుతున్నాయి, FIR ఫైల్ అయింది. అయినా సరే వచ్చి నన్ను కొడుతున్నాడు, గలీజ్ పచ్చి బూతులు తిడుతున్నాడు సార్. నాకు కనీసం తిండి కూడా పెట్టట్లేదు సార్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్, ఇప్పటికే ఈ అక్రమ సంబంధానికి సంబంధించి కూడా రెడ్ హ్యాండెడ్ గా భార్య శిరీష అయితే వేణుకుమార్ పట్టుకోవడం జరిగింది. మౌనిక అనే యువతితో కొంతకాలంగా కూడా ఈ యొక్క వేణుకుమార్ అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నట్లుగా దాదాపుగా వీరికి 13 ఏళ్ల క్రితం అయితే పెళ్లి జరగడం అయితే జరిగింది. ఇప్పటికే వీళ్ళకు 7 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా ఒక 2 సంవత్సరాలుగా కూడా వేణు ప్రవర్తనలో మార్పు రావడం కావచ్చు, ఇంటికి ఆలస్యంగా రావడం, వచ్చినా కూడా ఎక్కువగా మద్యం సేవించి ఉండడం, తరచూ భార్యతో అనవసరంగా గొడవలు పడడం, అంతేకాకుండా ఆమెను హింసించడం, ఇట్లాంటి చర్యలు చేపట్టడం, తనతో సన్నిహితంగా ఉండకుండా ఎప్పుడు చూసినా గొడవలు పెట్టుకోవడం తోటి ఇతని కదలికల పైన అనుమానం వచ్చిన భార్య శిరీష అయితే నిఘా పెట్టడం జరిగింది. అసలు వేణు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడు, మద్యం ఎందుకు సేవిస్తున్నాడు అనే వివరాల పైన, అంతేకాకుండా తన స్నేహితులకు సంబంధించి కూడా ఇప్పటికే కొంతవరకు సమాచారం సేకరించే ప్రయత్నం చేసింది. ఆ సమయంలోనే ఈ వేణు మరొక మహిళతో సన్నిహితంగా ఉన్నట్లయితే తను తెలుసుకోవడం, పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని వారిద్దరు కలిసి ఉన్న సమయంలోనే ఈ యొక్క శిక్ష అయితే వెళ్ళి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారిపైన ప్రస్తుతం అక్రమ సంబంధానికి సంబంధించి కూడా ఇప్పటికే, అంతేకాకుండా భార్య ఉండగా ఇట్లాంటి చర్యలు చేపట్టడం, ఆమె పైన కొట్టడం, తిట్టడం, గృహహింస కేసులు కూడా నమోదు చేసినట్లుగానైతే తెలుస్తుంది. గత కొంతకాలంగా కూడా ఇతని ప్రవర్తనలో తేడా రావడంతోనైతే భార్య గమనించినట్లుగా, ఆ గమనించిన సమయంలో కూడా ఈ మౌనిక అనే అమ్మాయి ఎప్పుడు పరిచయం అయింది, ఏంటి అనే వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ పని చేసే సమయంలోనే వీరిద్దరికి కూడా స్నేహం కలగడం, ఆ స్నేహం కాస్త సన్నిహితంగా మారడం, ఇప్పుడు ఇది అక్రమ సంబంధానికి కూడా దారి తీసినట్లుగా తెలుస్తోంది. రోజు రోజుకు మానవ సంబంధాలు ఈ విధంగా నాశనం అవుతున్నాయి అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తుంది ఈ కథనం. అంతేకాకుండా తన పిల్లల భవిష్యత్తు ఏమిటి, ఇట్లా భర్త మరో మహిళతో ఉన్నాడు, తనని దగ్గరికి రానివ్వట్లేదు, ఇట్లాంటి సమయంలో తాను ఏం చేయాలి అంటూ కూడా వాపోతున్న పరిస్థితి. ఇట్లాంటి చర్యలు చేపడుతూ మాలాంటి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాగైనా సరే తన కుమారుడికి తనకు న్యాయం కల్పించాలనైతే ఆ మహిళ కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. రైట్, థాంక్యూ లిఖిత.